ఉన్నారు కర్మకాండలో. అయ్యా నువ్వు కనుక అక్కడికి వెళితే అక్కడ బ్రహ్మాండమైనటువంటి బృందావన గార్డెన్స్ ఉన్నాయి, అంతే కదా, నందనవన విహారం, అక్కడంతా నువ్వు విహరించవచ్చు. రంభ, ఊర్వశి, మేనక వీళ్ళంతా వాళ్ళు ఉండారు. అటువంటి అప్సరసలతో అంతా కూడా నువ్వు తిరుగుతూ ఉండొచ్చు. తరువాత అన్నిటికన్నా ముఖ్యంగా అమృతం ఉంది, అమృతపానం చేయొచ్చు, సురాపానం చేయొచ్చు. అక్కడ దుఃఖం అనేటువంటిది తెలియదు, దుఃఖం లేకుండా ఉంటావు. ఇది స్వర్గం అంటే. కాబట్టి స్వర్గపరాహ, స్వర్గ ప్రధానాహ, ఇంతకన్నా ఏం కావాలి? ఈ ప్రపంచంలో నీకు దుఃఖం ఉంది, స్వర్గంలో దుఃఖం లేదు. కాబట్టి అప్సరసలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఇంకా వాడు చూడండి, ఇది విమర్శించడానికి మొదలు పెడితే క్షణం నిలవదు కర్మకాండ అనేటువంటిది. ఇప్పుడు అవన్నీ ఇక్కడ లేవా? వీడు యజ్ఞయాగాది కర్మలు చేసి, ఓ భయంకరమైన నిష్ఠతో కర్మలు చేసి వీటి కోసం పోవాలి నాయన అక్కడికే, చెప్పండి. ఇప్పుడు ఈ వనవిహారం ఇక్కడ లేదా? ప్రపంచంలో ఎక్కడికి పోకూడదు, డబ్బు ఉండాలనే కానీ ఎటువంటిది చూడకూడదు. అట్లాగే అంటే ఒకటి చెప్తే రెండు చెప్పినట్టే. అసలు స్వర్గం అనే దాని గురించి ఎవరికి ఒక అవగాహన లేదు. స్వర్గం ఉంది, అమృతం ఉంది, ఏం చెప్పండి? ఎవడన్నా కాశ్మీర్ పోయేస్తాడు, లేదు ఇంకే కొడైకెనాల్ పోయేస్తాడు, ఊటికి వెళ్ళి వస్తాడు, లేదు ఇంకెక్కడన్నా కాలిఫోర్నియాలో పెద్ద వ్యాలీస్ చూసి వస్తాడు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసి వస్తాడు. వాడిని అడుగుతాం, ఎట్లా ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చావు కదా నువ్వు, ఎట్లా ఉంది? అబ్బా స్వర్గం అండి, స్వర్గంలో. ఇలా మీరా ఏంటి సార్, చూడాల్సిందే, చెప్పనలివి కాదు సార్. ఎందుకని? స్వర్గం అండి, చూడాల్సిందే అని అంటాడు. వీడు చూశాడు కదా, వీడు చెప్పచ్చు కదా, అది స్వర్గం అంటే. బాగా అర్థం చేసుకోండి మీరు, అర్థమవుతుంది ఇప్పుడు. స్వర్గం అలాగా ఉందండి. కాశ్మీర్ని చూసి స్వర్గం అంటాడు. ఒక కప్పు కాఫీ ఇండి నాయన, చాలా ఎంతో అవసరం లేదో, ఒక కప్పుతో ఛాయ్ ఇచ్చి తాగబోయాము, తాగిన తర్వాత ఎట్లా ఉందండి అని అంటే, అబ్బా అమృతం లాగా ఉంది తల్లి. వీడు తాగాడు ఇంతకుముందు ఎక్కడన్నా అమృతం? నాకు తెలియక అడుగుతా, ఎక్కడన్నా తాగాడు ఆయన వీడ? చూసారా తమాషా? వాడి అనుభవంలో లేదు స్వర్గం. కాబట్టి స్వర్గం ఏంటి అంటే ఎవడికి ఏ దోస్తే అదే. అందువల్ల అంటే ఎవడి లోకం వాడిది, ఎవడి స్వర్గం వాడిది. అంటే వాడి స్వర్గాన్ని వాడు అట్లా ఊహించుకుంటాడు. ఇంకేంటి చెప్పండి? పూర్వపు రోజులు, ఇప్పుడు కూడా ఉంటుంది సార్. మాకు ఒక అబ్బాయి, ఎక్కడ మ్యారేజ్ బ్యూరోలో ఇవి, ఒక అబ్బాయి సార్, ఏదో బిడ్డని చాలా అల్లారు ముద్దుగా పెంచాము, కావాల్సినంత ఆస్తుంది, బిడ్డ బాగా చదువుకున్నాడు, హైటెక్ ఇంజనీర్, అబ్బాయి కూడా అందంగా ఉంటాడు, మీరు ఒక మంచి సంబంధం చూసి పెట్టాలి సార్. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకు ఎందుకు పోండి సార్, రంభ లాంటి సంబంధం నేను తెస్తాను. నేను ఇవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. అదే కదా ఇప్పుడు స్వర్గపర. రంభ లాంటి సంబంధం తెస్తానంటాడు. వీడు చూచాడా రంభ ఎట్లుంటుందా? ఎవరా? మ్యారేజ్ బ్యూరో వాడికి రంభ. ఏమో ఇన్ని శాస్త్రాలు మేము చదివాం కానీ నాకెక్కడ రంభ కనిపించదు. ఇప్పటి వరకు రంభ ఎక్కడా కనిపించలే. ఏమి వాడికి ఎట్లా? మీకెందుకు సార్ రంభ లాంటి అమ్మాయిని తీసుకొస్తానంటాడు. అంటాడే కానీ పోనీ వీడు సరే, ఇంకా 3 తరాల ముందు ఈ పేరయ్య గ్రాండ్ ఫాదర్ ఏం మాట్లాడి తెలుసా? ఇదే. అప్పుడు కూడా అడిగిన వాళ్ళకి మీకెందుకు సార్ రంభలాంటి అమ్మాయిని నేను చూస్తాను. ఏది వీళ్ళ తాతగారు కూడా ఇదే మాట మాట్లాడు. వాడి తాతగారికి నాన్నగారికి కూడా నేను మీకెందుకు సార్ రంభలాంటి అమ్మాయిని. అప్పుడు ఈ రంభకు వయసు ఎంత? సింపుల్. మన పిల్లవాడికేమో 22. రంభ వీళ్ళ తాతగారికి నాన్నగారికి ఇంకా ఆ మాటకు వస్తే ద్వాపర యుగంలో కూడా రంభ, కృతయుగంలో రంభ, త్రేతాయుగంలో రంభ, అప్పటి నుంచి ఉండదు రంభ. ఎంత ఓల్డ్ చూడండి, ఎంత ఓల్డ్, ఎంత ముసలే. చర్మం అంతా ఊగులాడుతూ ఉంటుంది రంబట్టి. ఏమో ఐ థింక్ సో, అవునా? ఇంత ఏజ్ ఉండేటప్పుడు కనీసం వీళ్ళైనా వాడు రంభ అన్నప్పుడు షడప్, అంత ముసలిదాన్ని తీసుకొచ్చి కడతావేంటి మా వాడికి అని ఒక్క మాట అన్నా వీళ్ళు అంటారంటే ఎక్కడనరు.
రంబ అంటే చాలు, అంత ముసలిది మా వాడికి దొరికితే అంతకన్నా ఏం కావాలి. ఎందుకంటే వాస్తవం కూడా నేను ఇప్పుడు ఎవరి అనుభవంలో లేవు ఇవన్నీ, అంతా ఊహలు. స్వర్గాన్ని చూసినోడు లేదు, రంభను చూసినోడు లేదు, ఆ ఉద్యానవనాలు చూసినోడు లేదు. ఎంతసేపు తిరుగుతాడు ఆయన, నాకు తెలియకడు ఆ గార్డెన్లో ఎంతసేపు తిరుగుతాడు చెప్పండి? ఇదేమైనా అయ్యే పనే? కానీ అంటాడు ఆ ఉద్యానవనాల్లో తిరగచ్చు. ఎంతసేపు తిరుగుతావు, కాళ్ళు నొప్పి కదా. అందువల్ల వీళ్ళకి ఎప్పుడైతే మోక్షం అనేటువంటిది మనసులో లేదో, పురుషుడు పొందవలసింది ఏంటో పురుషార్థ నిశ్చయం, అది ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, పురుషార్థ నిశ్చయం ఉండాలని. ఆ పురుషార్థ నిశ్చయం లేకపోవడం వల్ల ఈ బాధలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. కాబట్టి వీళ్ళు చేసేటువంటిది దేనికి పనికి వస్తుంది? జన్మ కర్మ ఫలప్రదాం. జన్మ కర్మ ఫలం, కర్మఫలం అంటే కర్మణ ఫలం. చేసేటువంటి వీళ్ళు చేసే కర్మల యొక్క ఫలితం ఏంటి? జన్మయేవ, జన్మైవ. కర్మణ ఫలం జన్మైవ తత్ ప్రదదాతి ఇది. జన్మ కర్మ ఫలప్రదాం. జన్మన ఫలం కర్మయేవ. కాబట్టి మనం పుట్టాము, దీని యొక్క ఫలితం ఏంటి? కర్మలు చేస్తూ బ్రతుకుతున్నాం ఈ ప్రపంచంలో. కాబట్టి కర్మణ ఫలం, మళ్ళీ ఇప్పుడు కర్మ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఏమొస్తుంది కర్మ వల్ల? కర్మ ఫలితం. ఆ కర్మ ఫలితం ఏంటి? ఈ జన్మలంతా కర్మలు చేస్తాము, తర్వాత వచ్చే జన్మ కర్మ ఫలితం. కాబట్టి కర్మణ ఫలం జన్మ ఏవ తత్ ప్రదదాతి ఇది. దాన్ని ఇచ్చేటువంటిది ఏదో అది జన్మ కర్మ ఫలప్రదాం. కాబట్టి ఇక్కడ కేవలం జన్మలు కర్మలు, జన్మలు కర్మలు, జన్మలు కర్మలు, జన్మ ఏవ కర్మఫలం అంటే చావు పుట్టుకలు అని అర్థం. కాబట్టి ఈ మార్గంలో ఉండేటువంటి వాడు, కర్మ మార్గంలో ఉండేటువంటి వాడు చివరికి ఏమిటండి ఆయన పొందేదంటే చావు పుట్టుకలు మాత్రమే. చావడం, పుట్టడం, పుట్టడం, చావడం, ఈ జనన మరణ చక్రంలో పడి ఉంటాడు. అంతకన్నా ఇంకేమీ లేదు. ఇదంతా అవిద్య, ఇదంతా అజ్ఞానము. దీంట్లో పోయేటువంటి వాడు చివరికి అజ్ఞాన చీకటిలోనే ప్రవేశిస్తాడు. ఇదే ఈశావాస్యోపనిషత్తులో చెప్పింది. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే. యహ ఎవడైతే అవిద్యాముపాసతే, ఈ అజ్ఞానాన్ని ఉపాసిస్తూ ఉంటాడు, ఈ కర్మ సుడిగుండంలోనే పడి ఉంటాడు. అంధం తమః ప్రవిశంతి, వాడు చీకట్లోనే పడిపోతూ ఉంటాడు ఎంతసేపటికి. అంటే అజ్ఞానం అనేటువంటి చీకట్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడే కానీ జ్ఞానం అనేటువంటి వెలుగును చూసేటువంటి అవకాశం ఉండనే ఉండదు. ఈశావాస్యోపనిషత్తు దాంట్లోనే పక్కనే అంటాడు, విద్యయ అమృతమశ్నుతే. విద్య చేత, జ్ఞానం చేత, ఆత్మజ్ఞానం చేత అమృతం అశ్నుతే. ఏదైతే మృతం లేదో అది అమృతం. మృతం న విద్యతే యస్య. దేనికైతే చావు అనేటువంటిది లేదో, నశింపు అనేటువంటిది లేదో అది అమృతం కనుక అటువంటి అమృతత్వాన్ని పొందుతాడు ఆయన. కనుక కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం. కాబట్టి వీడి మనసంతా కూడా కోరికలతోనే నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు స్వర్గమే ప్రధానంగా కనుక్కొని దాని గురించే కలలుగంటూ ఉంటాడు. అటువంటి స్వర్గం అనేటువంటిది సాధ్యం కనుక, స్వర్గం సాధ్యమైనప్పుడు దానికి సంబంధించిన సాధన ఏదో, ఏ యజ్ఞయాగాది కర్మలు చేయాలనో వాటిని ఈ ప్రపంచంలో చేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞయాగాది కర్మలు గనక చక్కగా నెరవేరితే దాని యొక్క ఫలితంగా స్వర్గం వస్తుంది. స్వర్గం మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మీకే తెలుసు. కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మనెత్తుతూ ఉంటాడు. ఇట్లా జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ, జననము కర్మ, మృత్యువు కర్మ, జననము, ఇట్లా పోతూ ఉంటుంది. ఇది ఈ కర్మ సుడిగుండంలో పడిపోయి ఉంటాడు. కాబట్టి కోరికలతో కర్మను ఆచరిస్తూ ఉంటాడు గనక ఇవన్నీ అతనికి లభ్యమవుతూ ఉంటాయి. కాలం చాలా విలువైంది, కాలం చాలా విలువైంది. ఇవన్నీ చేసుకుంటే ఎవరికి నష్టం లేదు. ఎవడెవడి ఆటలు వాడు ఆడచ్చు ఈ ప్రపంచంలో. ఎవరిని నిరోధించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకని ఎవరి ఇష్టాలు వాళ్ళయి, ఎవరి అభిష్టాలు వాళ్ళయి. కానీ అవైలబుల్ టైం ఈజ్ ప్రెషస్. వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఏ కాలం అయితే మనకు ఉందో, ఏది ఇప్పుడు అవైలబుల్గా ఉందో
ఈ కాలాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే ఉత్తమమైనటువంటి గతిని పొందుతాం, కానీ దీన్ని పోగొట్టుకుంటే మాత్రం పొందేందుకు అవకాశం లేనే లేదు. కానీ ఈ విధమైనటువంటి ప్రసక్తి వాళ్ళ దగ్గర లేనే లేదు, కర్మిష్ఠుల దగ్గర. మళ్ళీ వాళ్ళ ప్రసక్తి ఏంటి స్వామీజీ? భోగము, ఐశ్వర్యం, ఇదే ప్రసక్తి. నెక్స్ట్, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం, ఇది వీళ్ళ ప్రసక్తి. అంటే భోగమే కర్తవ్యం. ఐశ్వర్యం ఏదైతే ఉందో ఐశ్వర్య సంపాదనమే కర్తవ్యం. అయ్యా ఏం కావాలి నీకని అడిగితే వాడు చెప్పేది ఏంటంటే ఎప్పుడు భోగాలు అనుభవించడమే చెప్తాడు. అవి ఇహ సంబంధమైనవి కావచ్చు, పరలోక సంబంధమైనవి కావచ్చు. ఇహపర స్వర్గ భోగేషు, ఈ ప్రపంచంలో వాడు ఏదన్నా కోరుకున్నా కూడాను ఇహలోక సంబంధంగా కూడా భోగాలనే కోరుకుంటాడు. పరలోక సంబంధంగా అంటే స్వర్గలోకానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా భోగాలనే కోరుకుంటాడు. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం అంటే భోగమే వాడి కర్తవ్యం, ఐశ్వర్యమే కర్తవ్యం. ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. తయా, వీళ్ళ మాటల చేత అపహృత చేతసాం. ఎందుకంటే నాయన ఈ 3 శ్లోకాలు కలిసి ఒకటే కనుక వాటిని అన్వయం చేసుకుంటూ పోవాలి. తయా అంటే వాళ్ళ వాక్కుల చేత. ఏ వాక్కులవి? పుష్పిత వాక్కులు. పుష్పితాం వాచం, మర్చిపోబకండి, ఇంతకుముందు శ్లోకంలోనే పుష్పితాం వాచం. అటువంటి వాక్కుల చేత అపహృత చేతసాం, మనసును పోగొట్టుకుంటారు. చిత్తం దారి తెప్పేస్తుంది. వాళ్ళు చెప్పే మాటలంతా వింటారు. ఇప్పుడు ఇంత బోధ ఇక్కడ నడుస్తూ ఉంది జ్ఞానం మీద, ఉపనిషత్తు అంతా వింటారనుకోండి. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఈడెవడన్నా కర్మిష్టి కనుక దొరికి విపరీతంగా ఊదర పెట్టేశాడు అనుకోండి, అసలు ఏముంది సార్ మీకు గాలాడకాడ కూర్చోవడం ఏంటి సార్ ఈ బాధ అంతా కూడాను, అసలు ఎట్లుంటుంది కర్మలంటే అని మొదలుపెట్టాడంటే పుష్పితవాణి కదా ఆకర్షింపబడుతూ ఉంటారు. తయ అపహృత చేతసాం, బుద్ధి అపహరించబడుతూ ఉంటుంది వాళ్ళ వల్ల. అందుకని వ్యవసాయాత్మిక బుద్ధి, ఇంతకుముందే చెప్పాను వచ్చేళ్ళ శ్లోకంలో, అంటే ఏకాగ్రత కలిగినటువంటి బుద్ధి. వ్యవసాయ ఆత్మిక బుద్ధి ఏదైతే ఒక ఏకాగ్రతతో ఉంటుందో అటువంటి బుద్ధి వాళ్ళకి సమాధౌ. ఇక్కడ సమాధి అంటే అంతఃకరణం. సమాధి అంటే అంతఃకరణం అంటే మనస్సు. న విధీయతే, కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి వాళ్ళకు ఉండేటువంటి అవకాశమే లేదు. ఏకాగ్రత అనేటువంటిది వాళ్ళకు ఉండదు. బుద్ధిలో ఎప్పుడైతే ఏకాగ్రత లేదో తయాపహృత చేతసాం, అపహృత చేతసాం, తయా పుష్పితవాణం, తర్వాత సమాధౌ న విధీయతే, అంతఃకరణలో వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదు. కాబట్టి ఏవైతే అనిత్యమైనటువంటి విషయాలు ఉంటాయో వాటికే సంబంధించి ఉంటాడు గనక పుత్రధారాదిషు, ఇది బ్రహ్మసూత్ర భాష్యంలో అంటారు ఆచార్యుల వారు. పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలః సకలో వా ఇది మన్యతే, బ్రహ్మసూత్ర భాష్యం ఆచార్యుల వారు. కాబట్టి పుత్ర భార్యాదిషు, భార్య పిల్లల విషయంలో వాళ్ళు గనక ఆరోగ్యంగా ఉంటే లేదా అనారోగ్యంగా ఉంటే, కాబట్టి పుత్ర భార్యాదిషు సకలోవా అంటే సకలేషు వికలేషు అహమేవ వికలః సకలోవా ఇది మన్యతే. వాళ్ళు కనుక ఆరోగ్యంగా ఉండాలనుకోండి భార్యా పిల్లలు, ఒకవేళ ఇతనికి ఆరోగ్యం లేకపోయినా, ఏమండి ఎట్లుంది మీ ఆరోగ్యం అని ఎవరైనా అడిగితే బ్రహ్మాండంగా ఉండవండి, మా భార్య బాగుంది, మా పిల్లవాడు బాగున్నాడు, పెద్ద పిల్లవాడు బాగున్నాడు, చిన్న. అరే నేను అడిగింది నువ్వు ఆరోగ్యంగా ఉండవా అని. నువ్వు ఆరోగ్యంగా ఉండవంటే మొత్తం చెబుతాడు, ఫ్యామిలీ అంతా చెబుతాడు. ఎందుకో తెలుసా? తన ఆరోగ్యం తన మీద ఆధారపడి లేడు, ఇది పోయి అక్కడ కూడా చేరిపోయింది. సకలేషు వికలేషు అహమేవ వికలః, వాళ్ళు గనక అనారోగ్యంతో ఉన్నారా, తను ఆరోగ్యంగా ఉంటే కూడా నేను అనారోగ్యంతో ఉన్నానంటాడు. సకలో ఇది మన్యతే, ఈ విధంగా భావన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేనితో అయితే తాను తాదాత్మ్యం చెందుంటాడో వాళ్లే సమస్య అనుకుంటా సమస్తము అనే భావన చేస్తూ ఉంటాడు కనుక
ఇక్కడ ఊరికే అది ఉపలక్షణంగా తీసుకోవాలి. భార్యాపుత్రాదిశ అనేది దేని మీద మన మనసు ఉంటుందో అది బాగుంటే మనం బాగుండామని, అది బాగలేకపోతే మనం బాగలేమని. ఆ స్నేహితుడైనా సరే. కాబట్టి స్నేహితుడిని కనుక ప్రాణ సమానంగా మనం ప్రేమిస్తూ ఉంటే వాడు బాగలేకపోతే మనం బాగలేనట్టు అనుకుంటాం, వాడు బాగుంటే మనం బాగుండేట్టు అనుకుంటాం. ఇదంతా కూడా ఏమిటి? ఒకదాని యొక్క లక్షణం రెండవ దాని యందు ఆరోపిస్తూ పోవడం. ఈ ఆరోపణ అనేటువంటిది అజ్ఞానము, అంతకన్నా ఇంకేం లేదు. ఇటువంటి వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి ఎట్లుంటుంది అంటాడు. ఏకాగ్రత ఉండే అవకాశమే లేదు. ఏకాగ్రత లేనప్పుడు మోక్షం ఎట్లా వస్తుంది చెప్పండి? కాబట్టి మోక్షం వీళ్ళకి అస్సలే లేదు. కర్మిష్ఠులకి మోక్షం లేదు. ఎందుకు మోక్షం లేదంటే కారణాభావే, ఇది న్యాయం, కారణాభావే కార్యాభావ. కారణ అభావే, కారణం ఎప్పుడైతే లేదో కార్య అభావ, కార్యం కూడా ఉండేందుకు అవకాశం లేదు. కారణం ఉన్నప్పుడే కార్యం ఉండాలి. కాబట్టి మోక్షం రావాలి అంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగడం అనేటువంటిది కార్యం అయితే దానికి కారణం ఏమిటో తెలుసా? చిత్తశుద్ధి కలిగి ఉండడం. అదే వ్యవసాయాత్మిక బుద్ధి. అంతేనా నాయన? చిత్తశుద్ధి కలిగి ఉండడం. కాబట్టి చిత్తశుద్ధి అనేటువంటిది కారణం అవుతా ఉంది. బుద్ధిలో జ్ఞానం స్టే అవ్వడం అయ్యేది ఏదైతే ఉందో, గురువు బోధించడం వల్ల ఏ జ్ఞానం అయితే నీ బుద్ధిలో స్టే అవుతా ఉందో అది అలా కావడానికి చిత్తశుద్ధి అవసరమైంది. కాబట్టి చిత్తశుద్ధి కారణంగా ఉంది, జ్ఞానం కార్యరూపంలో తెలుస్తూ ఉంది. కారణ అభావే, అసలు చిత్తశుద్ధే లేదనుకోండి, కార్య అభావ, అది కూడా ఉండేందుకు అవకాశం లేనే లేదు. ఆచార్యుల వారైతే ఒక మాట అంటారు, వీళ్ళు ఇట్లా ఉండడం వల్ల వేదో అవేదో భవతి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, వేదం ఏదైతే ఉందో అవేదో భవతి, వేదం కాకుండా పోయింది అంటాడు. అంటే వేదం కాకుండా పోవద్దు, వేదమే. కానీ ఉద్దేశం ఏంటో తెలుసా? వేదం యొక్క సారభూతమైనటువంటి విషయం వేదాంతం. కాబట్టి ఎప్పుడు ఈ కర్మంలోనే కొట్టుమిట్టాడుతూ ఉండడం వల్ల వేదాంతం యొక్క ప్రాశస్త్యం ఎవరికి అంతుపట్టకుండా పోయింది. కాబట్టి నాకెప్పుడూ కోరికలు తీరాలి, అదే కామాత్మనః స్వర్గపరాహ. కానీ మన కోరికలు ఎన్నైనా కదలచ్చు. మన మనసులో కదిలేటువంటి కోరికలన్నీ తీరేటువంటి అవకాశం ఉందా చెప్పండి? ఉందే? అనేక రకాలైన కోరికలు కలుగుతున్నాం మనకు. ఇప్పుడు బాగా కనుక మనకు మరుపు ఒకటి ఇచ్చాడు, కానీ భగవంతుడు అందంగా అసలు మరుపు అనేది కనుక లేకుండా ఉంటే మనిషి బతకలేడు ఈ ప్రపంచంలో. ఇప్పటి వరకు మనం ఎన్నెన్ని కోరుకున్నామో, ఎన్ని జరిగాయో ఆలోచించండి. ఏంలే, కోరుకున్నవి అనేకం, జరిగినవి అల్పం. అవునా? మనం అనుకునేదంతా కనుక జరిగేటట్లయితే, ఏది మనం కోరుతూ ఉంటే అవన్నీ నెరవేరేటట్లయితే ఇంకా మన జీవితంలో దుష్పరిణామాలే లేవు, దుష్ఫలితాలే లేవు. ఉంటాయా? నువ్వు ఏది కోరుతావో అది జరిగిపోద్ది. ఇంకా నువ్వు ఆనందంగా ఉంటావు, మళ్ళీ కొత్తవి కోరుతావు, మళ్ళీ అవి జరిగిపోతాయి, మళ్ళీ నువ్వు ఆనందంగా ఉంటావు. ఎక్కడ నీ జీవితంలో దుఃఖం వచ్చేందుకు అవకాశం లేదు. కానీ మనం ఏవేవైతే కోరుతూ ఉన్నామో, కోరిక వరకైతే నీకు అధికారం ఉంది. కర్మని ఏవ అధికారః తే, అది కూడా కోరికే, అది కూడా కర్మే. నాకు ఇది కావాలి అని కోరుకోవడం కూడా కర్మే, మానసిక కర్మ. కాబట్టి కర్మ చేయడం నీకు అధికారం ఉంది. ఏ కర్మనైనా నువ్వు చేయొచ్చు, కానీ అది నెరవేరాలనేటువంటిది లేదు. కోరికలు ఉండడం తప్పు కాదు, అవి తీరాలి అనుకుంటే మాత్రం అయ్యే పని కాదు. తీరినా ఉపయోగం లేదు, అది విషయం. తీరినా ఉపయోగం లేదు. ఎందుకని? కర్మ యొక్క ఫలితంగా నీకు కర్మ ఫలం వస్తుంది, ఫలం నిష్ఫలం. ఎందుకంటే అది నీకు మోక్షానికి పనికొచ్చేటువంటి అవకాశం లేదు గనక నువ్వు ఏది చేసినప్పటికి కూడాను దాన్ని పొందలేవు. ఈ 3 శ్లోకాల్లో కర్మిష్ఠుల యొక్క అప్రయోజకంగా జీవితాన్ని కొనసాగించేటువంటి కర్మిష్ఠుల యొక్క విషయమంతా కూడా చెప్పడం జరిగింది. వీళ్ళెవరు? వివేకం లేనివాళ్ళు, జ్ఞానం లేనివాళ్ళు, వివేక బుద్ధి రహితాః. ఈ 3 శ్లోకాల్లో వీళ్ళని గురించి ఎందుకు ఇంతగా చెప్పాల్సి వచ్చింది అని అంటే, భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. వాళ్ళకి అంతఃకరణలో, బుద్ధిలో ఏ విధమైనటువంటి సమబుద్ధి ఉండేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి వివేక బుద్ధి శూన్యులు. కాబట్టి వీళ్ళని గురించి తెలుసుకున్న తర్వాత
ఎందుకు అసలు వీళ్ళ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది తెలుసా? ఆ విధంగా వివేక బుద్ధిశూన్యులుగా, అవివేకులుగా, అల్పమేధస్కులుగా మనం ఉండకూడదు అనేదానికే కదా, అంతేనా? కాబట్టి వివేక బుద్ధిశూన్యత నీకు ఉండకూడదు కనుక నువ్వెట్లా ఉండాలి? వివేకవంతుడిగా ఉండాలి. వివేకవంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? నెక్స్ట్, త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. కాబట్టి ఈ కర్మిష్ఠులంతా కూడాను కర్మకాండనే పట్టుకొని ఉన్నారు. అది ఎక్కడుంది? వేదంలోనే ఉంది కర్మకాండ. వేదంలో ఉండేటువంటి కర్మకాండనే వీళ్ళు పట్టుకొని ఉండారు. కాబట్టి ఆ వేదంలో అంటే కర్మకాండలో, నాయన అది ఇప్పుడు క్లియర్గా పెట్టుకోండి, వేదము అంటే వేదములో కర్మకాండ లేకపోతే జ్ఞానకాండ అని. ఇప్పుడు జ్ఞానకాండకు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళేది కర్మకాండే. కాబట్టి త్రైగుణ్య విషయా వేదాహ, ఫస్ట్ లైన్, త్రైగుణ్య విషయా వేదాహ. ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేదాలంటే మనం ఉపనిషత్తులు కూడా కలుపుకుంటాం కాదు. ఉపనిషత్తులు కాకుండా కర్మకాండగా ఏ వేద పోర్షన్ అయితే ఉందో, ఏ వేదిక పోర్షన్ కేవలం కర్మనే డీల్ చేస్తూ ఉందో, ఆ వేదాలు, కర్మకాండకు సంబంధించినటువంటి వేదాలు త్రైగుణ్య విషయా. త్రైగుణ్యం అంటే సంసారం, త్రైగుణ్య విషయా సంసార విషయా ఇత్యర్థః. కాబట్టి త్రిగుణ మిళితమై ఉండేటువంటిది సంసారం. సంసారంలో ఎవరికున్న సత్వరజ స్తమో గుణాలే ఉన్నాయి. కాబట్టి ఈ సత్వరజ స్తమో గుణాలతో సత్వగుణం ఉండేటప్పుడు చక్కగా ఆలోచిస్తాం, రజోగుణం ఉండేటప్పుడు కర్మలు విపరీతంగా చేస్తాం, తమోగుణం ఉండేటప్పుడు ఓ జడులాగా పడి నిద్రపోతూ ఉంటాం. కాబట్టి ఇవే కనపడుతున్నాయి, ఇంకేమీ లేదు.